హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. సో మేమైతే హాలిడేస్ ఇస్తూనే విజయవాడకి వెళ్ళాం కదా, అక్కడ 3 డేస్ ఉండేసి వచ్చేసాము హైదరాబాద్కి. ఆ తర్వాత 2 డేస్కి మళ్ళీ మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. ఎవ్రీ ఇయర్ అయితే సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్తామండి, చెర్రీ హవి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో ఈ ఇయర్ ఫస్ట్ టైం అండి మా అమ్మతో కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను. అలా ఎందుకంటే మా చెల్లెల ఫ్యామిలీ కూడా హైదరాబాద్లోనే ఉంటారండి. తనకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో మా చెల్లెలు ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉంది. సో అందుకు అమ్మ చెల్లి దగ్గర వచ్చి 1 మంత్ వరకు ఉన్నది. సో ఇప్పుడు మాతో అయితే రిటర్న్ అయ్యింది. మేమే అమ్మతో పాటు ఊరికి వెళ్తున్నాము. సో అదన్నమాట రీజన్ మా అమ్మతో పాటు ఊరికి వెళ్ళడానికి. సో మా ఊరు వచ్చేసి చిత్తూరు డిస్టిక్ అండి. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. సో ఊరికైతే బస్సులో వెళ్తున్నాము. చాలా హ్యాపీగా అమ్మతో పాటు పిల్లలు అయితే హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ 8 అయింది బస్ దిగేసరికి. టౌన్లో నుంచి ఇంకా ఆటో పట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ మా పిల్లలతో ఒరిజినల్ వాయిస్ అయితే యాడ్ చేశాను, ఒక క్లిప్ చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు అక్కడికి చెట్టుల్లోకి వచ్చావు? నేను వైట్ బస్ ఎక్కిన చిన్నప్పుడు. అదే జగన్ ట్రావెల్స్. నేను జగన్ ట్రావెల్స్ ఎక్కినా. నువ్వు కూడా ఎక్కినావు అప్పుడు జగన్ ట్రావెల్స్. అప్పుడు నన్ను డిసైడ్ 1 సెకండ్లో కొంచెం చూస్తా ఉన్నాను. అరే ఇంక ఇక్కడ ఊరికి రాగానే క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసేసుకున్నాము. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా ఊరికి రాగానే 2 or 3 డేస్కి అనుకుంటాను గంగమ్మ తల్లి పండుగ అయితే వచ్చేసింది. అది సమ్మర్ హాలిడేస్లో వస్తుంది ప్రతి ఎవ్రీ ఇయర్కి. తిరుపతిలో అయితే చాలా బాగా చేస్తారు అమ్మవారికి జాతర. గంగమ్మ జాతర అంటారు. ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్లో వస్తుంది. ఎవ్రీ వీక్ ఉంటుంది. 2nd వీక్ ఆర్ 3rd వీక్ అనుకుంటాను పండుగ చేస్తారు ఈ పండుగ. ఇంకా విలేజెస్లో అయితే సింపుల్గా చేసుకుంటారు ఈ పండుగని. ఇంక ఇక్కడ మేమైతే పండగ ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడికి అయితే పూలు, దేవుడి సామాన్లు అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అమ్మ పొద్దున్నే లేచి ముగ్గు అయితే పెట్టేసింది. ఇది చూస్తున్నారు కదా, వీధిలో నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు స్లోప్ మీద ఇలా వేసిందనమాట ముగ్గు. స్టార్టింగ్లో ఏదో సింపుల్గా అలా వేసింది మా అమ్మ అయితే. ఇంకా ఇది వచ్చేసి కాంపౌండ్ నుంచి లోపలికి రాగానే మెయిన్ గడప దగ్గర అనమాట ఈ ముగ్గు. ఇక్కడ వేస్తుంది పండగ అనేసి, కొంచెం పెద్దగానే వేస్తుంది మా అమ్మ. ఇక్కడ ముగ్గు వేయడం కూడా కొంచెం కష్టమే. మా అమ్మకైతే అలవాటు అయిపోయింది కాబట్టి వేస్తుంది. కొంచెం గచ్చుగా ఉంది కాబట్టి. విలేజెస్లో అయితే ఇలా మంచిగా వేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు ప్లేస్ ఉంటుంది. అదే మనకు సిటీస్లో అయితే ఇంటి గడప ముందు బిల్డింగ్ వాడే పెయింటింగ్ వేసేసి ఉంటాడు కదండి, ముగ్గు పెట్టేసి ఉంటాడు పెయింటింగ్తో. సో అందులో మనం ముగ్గు పెట్టినా కనపడదు, అలా వేసి చూసినా పిచ్చిగా ఉంటుంది. సో ఫార్మాలిటీకి ఏదో ఒకటి చిన్నది వేసుకుంటాం డైలీ. ఇంకా స్నానం అంతా అయిపోయాక పూజ సామాన్లు అవి తోమేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటుంది మా అమ్మ. ఇంకా దీపం పెట్టుకున్న తర్వాత ఆ గంగమ్మ తల్లికి చల్ల అయితే ప్రిపేర్ చేసుకుంది. చల్ల అంటే నార్మల్ రైస్ని వంచకుండా గంజిలాగా అన్నంతో చేసుకుంటారండి. అది చల్లారాక అందులో పెరుగు, ఆనియన్ కట్ చేసి వేసేసి దేవుడి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టేస్తారండి. ఇంకా దేవుడి దగ్గరికి అయితే పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక కొబ్బరికాయ ఇవన్నీ తీసుకెళ్తారండి అక్కడికి పూజ దగ్గరికి. ఇంకా వేపాకు కూడా తీసుకెళ్తారు. మరి పర్టికులర్గా నాకైతే తెలియదు ఎందుకు పెడతారో అమ్మవారికి. ఖచ్చితంగా గంగమ్మకి అయితే వేపాకు అయితే పెడతారు, తీసుకెళ్తారు దేవుడి దగ్గరికి కూడా. ఇంకా అమ్మ అయితే పూజ చేసుకొని ఇంట్లో ఇవన్నీ తీసుకొని చల్ల, పసుపు, కుంకుమ ఇవన్నీ తీసుకొని దేవుడి దగ్గరికి అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ పూజ చేసుకొని అయితే వచ్చేసారు మళ్ళీ రిటర్న్ ఇంటికి. జస్ట్ సింపులే అండి, ఊర్లో సింపుల్గానే చేస్తారు.
అందరూ ఒక్క చోట కలిసి చేసుకుంటారు. ఇంకా ఊర్లలో మొక్కుబళ్ళు కూడా మొక్కుంటారు కదా అమ్మవారికి. కొంతమంది గంగమ్మకి కోళ్ళు కోసం మొక్కుబళ్ళు అయితే తీర్చుకుంటారు. ఇంకా అదే రోజు పండుగ రోజు ఈవినింగ్ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళేసి అమ్మవారికి చీర పెట్టుకొని పొంగల్ పెట్టుకొని వస్తారండి. ఇంకా అలా పూజ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తారు. ఇంకా ఆ రోజు అయితే నాన్ వెజ్ తింటారండి. మా సైడు తిరుపతి, చిత్తూరు మొత్తం అయితే నాన్ వెజ్ తింటారు. ఇంకా ఆ రోజు మేమైతే పూరీలు చేసుకున్నాము. పూరీలోకి మటన్ తెచ్చుకొని చేసుకున్నాము. సో ఇక్కడ మీకు క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఇదే అండి మా ఊరిలో, అంటే మా సైడు గంగమ్మ తల్లి పండుగ అయితే ఇలా చేసుకుంటారు సింపుల్గా. సో ఇంకా మా పిల్లలు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు కదండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారండి. కాంపౌండ్లో ఉయ్యాలు కట్టుకొని ఊగడము, ఈవినింగ్ అయితే పొలం దగ్గరికి వెళ్దాం అమ్మమ్మని విసిగించడము. ఇంకా తీసుకెళ్ళాక అక్కడేమో వెళ్ళిపోదాం అంటారు కాసేపు ఆడేసి. పొలంలో అయితే ఒక పెద్ద బండ ఉంది, దాన్ని మా వాళ్ళు అయితే పెద్ద కొండ అంటారు. కొండ దగ్గరికి తీసుకెళ్ళామమ్మ అంటారు. సో అక్కడ దాని మీద జారుతారండి, బండ మీద కూర్చొని. మీకు వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఆ బండ దగ్గర అయితే నాకు కూడా ఒక చిన్న మెమరీ ఉందండి. చిన్నప్పుడు నేను నా తమ్ముడు కూడా ఆడుకునే వాళ్ళం. స్కూల్ నుంచి వెళ్ళగానే అక్కడికి వెళ్ళి జారే వాళ్ళం చిన్నప్పుడు. మీరు కూడా ఇలాగే చేసేవాళ్ళం? మెమరీ ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. సో అదే ప్లేస్లో నా పిల్లలు ఆడుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో ఈ విధంగా పొలాల మధ్యలో పచ్చని చెట్ల మధ్య ఆ చల్లగాలికి ఈవినింగ్ టైంలో చాలా మంచిగా ఆడుకుంటున్నారండి మా పిల్లలు అయితే. బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఎంతైనా అంతే కదండి, సిటీకి విలేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ చల్లగాలికి మంచిగా ఆడుతున్నారు. కూర్చొని చేసుకొచ్చారు. సో ఇదే అండి చూస్తున్నారు కదా, ఇక్కడికి రావడము అంటే ఇక్కడికి డైలీ రావాలంటారు. వాళ్ళ అమ్మమ్మని అయితే విసిగిస్తారు తీసుకెళ్ళమని. తీసుకెళ్ళాకేమో కాసేపు ఆడతారు, మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలంటారు. అది కూడా చూడండి, ఒక క్లాత్ పెట్టుకొని కింద ఆడుతున్నారు. అంటే ప్యాంటు చినిగిపోతుంది కదండి, సో అందుకని కింద క్లాత్ పెట్టుకొని ఆడుతున్నారు. ఆ క్లాత్ అయితే మధ్యలోనే ఆగిపోతుంది, వీళ్ళైతే కిందికి వెళ్ళిపోతారు. అది పెద్ద కామెడీగా ఉంటుంది అక్కడ రియల్గా చూసేటప్పుడు. బాగా నవ్వుకున్నాము వాళ్ళు అలా ఆడుతుంటే, మా అమ్మ నేనైతే. సో మా ఊర్లో గంగమ్మ తల్లి పండుగ అయితే ఎలా చేసుకున్నారో చూపించానండి. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూశారు కదా హాలిడేస్లో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.